డిజిటల్ అరెస్టు బెదిరింపులతో లక్షల రూపాయలు కొట్టేసిన నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఏజెంట్ను మాత్రమేనని పైవాళ్లు చెప్పినట్టు నడుచుకుంటానంటూ దర్యాప్తులు వెల్లడించాడు. అంతకు మించి తనకేం తెలియదని, తానేం చెయ్యాలనేది విదేశాల సిమ్ కార్డుల నుంచి మాట్లాడతారని చెప్పాడు. వారి పేర్లు వింతగా ఉంటాయని, వచ్చిరాని హిందీ, ఆంగ్లంలో ఆదేశాలిస్తుంటారన్నాడు. కొన్నిసార్లు సినిమా టైటిల్స్, ప్రముఖుల పేర్లతో పరిచయం చేసుకుంటారని చెప్పడం విస్మయానికి గురిచేసింది. 2 రోజుల్లో 50 బ్యాంకు ఖాతాలు కావాలని రోమియో నుంచి ఆదేశం వచ్చింది. ప్రతి ఖాతాకు 5,000 రూపాయలు కమిషన్ ఇస్తామన్నాడు. డెబిట్ కార్డులు, సిమ్లు, బ్యాంకు పాస్ పుస్తకాలు ఎక్కడకు పంపాలనేది ఇన్స్టాలో సూచించారు. సైబర్ ముఠాల చేతిలో చిక్కిన నిందితుడి అనుభవం ఇది. వాట్సాప్ లో జూలియట్ పేరుతో ఒక వ్యక్తి మాట్లాడతాడు. గ్రూపులో ఉన్న వారితో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేస్తాడు. చైనా, దుబాయ్, సింగపూర్, మలేషియా, కంబోడియా కేంద్రంగా సైబర్ ముఠాలు నకిలీ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నాయి. అక్కడి నుంచి భారత్లో కార్యకలాపాలు సాగించేందుకు సామాజిక మాధ్యమాల వేదికగా దళాలను నియమించుకుంటున్నారు. వారికి పెద్ద ఎత్తున కమిషన్ ఆశ చూపి ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరి ద్వారా భారత్ సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, టెలికాలర్స్ ను సమకూర్చుకుంటున్నారు. కొరియర్ ఏజెంట్ల ద్వారా సిమ్, మ్యూల్ ఖాతాలను ఆయా దేశాలకు చేరవేస్తున్నారు. తెర వెనుక నుంచి ఆదేశాలిచ్చే సూత్రధారుల అసలు పేర్లు, చిరునామా గోప్యంగా ఉంచుతారు. వాటి స్థానంలో రోమియో, జూలియట్, ట్రంప్, పుతిన్, కిమ్ పేర్లను కోడ్ భాషగా ఉపయోగిస్తున్నారు. జాడ గుర్తించడమే సవాల్గా తీసుకున్నటువంటి పోలీసులు నగరంలో సైబర్ మోసాల బారిన పడిన బాధితులకు నెలకు 30 కోట్లకు పైగా కష్టార్జితం నష్టపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వివరాలు బహిర్గతమవుతాయనే ఉద్దేశంతో జాప్యం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల సూచనతో ఆలస్యంగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే బాధితులు జమ చేసిన నగదు 4-5 లేయర్లలో చేతులు మారుతుంది. రూపాయిని డాలర్గా మార్చి క్రిప్టో రూపంలో విదేశాలకు తరలిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బ్యాంకు ఖాతాదారులు, షెల్ కంపెనీల యజమానులు, ఏజెంట్లు పట్టుబడుతున్నారు. పైనుంచి వచ్చిన ఆదేశాలు అమలు చేశామని, డబ్బు ఎక్కడికి చేరిందనేది తెలియదంటూ చేతులెత్తేస్తున్నారు. విదేశాలకు చేరిన నగదు గుర్తించడం, అసలు సూత్రధారుల అరెస్టు పోలీసులకు సవాల్గా మారింది.